నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి స్థలం, నిలిచి ఉన్న ఈ స్థలం, బ్రతుకుచున్న ప్రతి క్షణం, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా, కేవలం నీవేనయ్యా. నావంటూ లోకాన ఏదీ లేదయ్యా, ఒకవేళ ఉందంటే నీవిచ్చినదే ప్రభువా. రక్తంలో కడగబడిన వారు, దేవుని ఆత్మ ద్వారా నింపబడుతున్నాను అని చెప్పుకుంటున్న వారు పిరికితనంలో బ్రతుకుతున్నారు. అలాంటి వారికి ఒక ఆత్మను ఇవ్వలేదు, కానీ శక్తియో ప్రేమయో ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్ముడిని నీకు ఇచ్చాడు. నిర్దోషము నిష్కలంకమైన రక్తము, ఎడ్ల గుడ్ల ఈ రక్తములకి అన్నిటికన్నా ఒకేసారి ఆయన రక్తము ద్వారంగా మనము పరిశుద్ధపరచబడి నీతిమంతులుగా చేయబడటానికి సిద్ధపరచబడింది, అనుగ్రహించబడిన రక్తము. అంటే యేసు రక్తం ద్వారంగా మనిషి బ్రతుకుతానికి అవకాశం ఉందంటే యేసు రక్తం ద్వారంగా. జీవ గ్రంథంలో పేరు రాయబడుతుందంటే యేసు రక్తం ద్వారంగా. హేబెల్ రక్తం కన్నా ఘనమైందంట. ఎవరి రక్తము? యేసు రక్తము. టు జీసస్ ద మీడియేటర్ ఆఫ్ ద న్యూ కవెనెంట్ and to the blood of the sprinkling that speaks better than the things than that of Habel. నీ దేహంతో జరిగించిన పనులు, తప్పులు, అతిక్రమములు, నీ దోషములు, మనసులో చేసిన పాపములు, హృదయంలో చేసిన తప్పులు, అది దోషములు, రెండిటి నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు, విరగొట్టబడ్డాడు. మై వీక్నెస్, నేను ఎప్పుడు బలహీనున్నా అప్పుడే నేను బలవంతుణ్ణి. ఇక్కడ మనం చూస్తే క్లియర్గా తెలియజేయబడుతుంది, He himself took our infirmities. నువ్వు బ్రతుకు. ఈరోజు దేవుని కొరకు నువ్వు బ్రతికి